Hello viewers, welcome back to our channel CYC once again. ఐఐటీలో లేకపోతే నీట్లో మీరు అనుకున్న ర్యాంక్ రాలేదని చాలా మంది లాంగ్ టర్మ్ దాన్ని తీసుకోవాలని చెప్పి డిసైడ్ అవుతుంటారు. మరి లాంగ్ టర్మ్ లో కోచింగ్ అనేది నిజంగా ఎలా తీసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ అసలు చేయొద్దు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో లాంగ్ టర్మ్ తీసుకునే ముందు మీకు లాస్ట్ టైం మెయిన్స్ లో లేకపోతే నీట్ లో అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి అనేది ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. ఎవరో కోచింగ్ కి వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాము అనేటువంటి ఆ మైండ్ సెట్ ని మీరు తీసేయండి. చాలా మంది కూడా మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కోచింగ్ సెంటర్ లోనే ఉండి ఆల్మోస్ట్ డే అంతా క్లాసెస్ తెగ వింటారు. మరి అలా చేస్తే సెల్ఫ్ స్టడీకి టైం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ టైమింగ్ ని కూడా మీరు చూసుకోండి. సబ్జెక్ట్స్ ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలంటే వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి కూడా టైం కావాలి. అందుకే నార్త్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ స్టైల్లో జస్ట్ ఒక 5 to 6 hours మాత్రమే కోచింగ్ తీసుకొని మిగతా టైం ని సెల్ఫ్ ప్రిపరేషన్ కి పెట్టుకుంటారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా. ఎందుకంటే మీరు ఎక్కడ లో ఉన్నారనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీ సెల్ఫ్ లెర్నింగ్ టైం ని పెట్టుకుంటే. అయితే ఇక్కడ కామన్ గా ప్రాబ్లం ఎక్కడ అవుతుంది, అసలు ఏ టాపిక్ లో మీరు వీక్ గా ఉన్నారు అనేది మానిటర్ చేసి గైడ్ చేసే ఒక మంచి మెంటర్ లేకపోతే కోచింగ్ సపోర్ట్ అనే వాళ్ళు ఉంటే అది ఇంకా మీకు ప్లస్ అవుతుంది. మీరు మంచిగా స్కోర్ చేయడానికి, నెక్స్ట్ టైం మంచిగా ప్రెజెంటేషన్ అనేది ఉండడానికి. సో ఆ రోజుల్లో అసలు ఏం చదవాలి, రివ్యూ ఎట్లా చేయాలి అనే క్లియర్ ప్లానింగ్ కనుక లేకపోతే లాంగ్ టర్మ్ లో మీరు ఉండి కూడా మీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ర్యాంక్ అనేది రాకపోవచ్చు. సో సేమ్ థింగ్ రిపీట్ అయ్యేదానికి ఇంత కష్టపడక్కర్లేదు కదా. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ముందే సిలబస్ కంప్లీట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్. ఎగ్జామ్ కి మినిమం 3 to 4 months ముందు నుంచే మీరు సిలబస్ అనేది ఇన్ కేస్ ఫినిష్ చేసుకున్నారనుకోండి, మొత్తం అయిపోయిన తర్వాత ఆ తర్వాత మీరు రివిజన్ చేయడానికి మీకు మంచి టైం ఉంటుంది. అండ్ ఆల్సో మాక్ టెస్ట్ లో కూడా రాసుకోవడానికి ప్రాపర్ టైం అనేది మీకు దొరుకుతుంది. ఇది రేపొద్దున మీరు రియల్ ఎగ్జామ్ రాసినప్పుడు చాలా హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది. అండ్ ఇంకొంతమంది ఉంటారు పేరెంట్స్ ప్రెషర్ చేస్తున్నారని చెప్పి లాంగ్ టర్మ్ తీసుకోవడం, ఇంట్లో సరిగ్గా చదవట్లేదనో లేకపోతే కోచింగ్ లో పడేస్తే పొద్దున్న నుంచి వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే ఉంటారు అని కూడా కొంతమంది పేరెంట్స్ తప్పులు చేస్తుంటారు. సో స్టూడెంట్ కి ఓన్ గా చదువుకునే ఇంట్రెస్ట్, సీరియస్నెస్ ఉంటే మాత్రమే అప్పుడే మీరు మీ పిల్లల్ని లాంగ్ టర్మ్ లో జాయిన్ చేయించండి, లేకపోతే టైం వేస్ట్ చేయొద్దు. సో ఫైనలీ ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే జస్ట్ ఏదో మార్నింగ్ నుంచి రాత్రి వరకు చదివేసామా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి రొటీన్ స్టార్ట్ అయిందా అన్నట్టు కాదు. మీ వీక్నెస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ప్రాపర్ గైడెన్స్ తీసుకొని స్మార్ట్ గా ఆలోచించి, అంటే మీకు ఏది సెట్ అవుతుందో అనేది అలా కస్టమైజ్డ్ గా మీరు ప్రిపేర్ అయితేనే రేపు మీరు మంచి ర్యాంక్ ని సాధించగలరు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి.